brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయడం అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లో ఎవరెవరున్నారు? సిట్ కి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఏపీ రాజకీయాల్లో హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వ వరుస నిర్ణయాలతోనూ మరింత వేడెక్కుతోంది ఏపీ రాజకీయం. తాజాగా వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా విజయవాడ సిపి రాజశేఖర్ బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక సిట్ సభ్యులుగా ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీలు కొల్లి శ్రీనివాస్, శ్రీహరిబాబు, డోన్ డిఎస్పీ శ్రీనివాస్, సిఐలు శివాజీ, నాగ శ్రీనివాస్ ను నియమించింది. దానిలో భాగంగా 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై 7 సభ్యుల సిట్ బృందానికి ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సిట్ దర్యాప్తుకు అన్ని రకాల అధికారాలు కల్పించిన ఏపీ ప్రభుత్వం రికార్డులు సీజ్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై గతంలోనే ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ దర్యాప్తును మరింత స్పీడ్ పెంచేందుకు సిట్ ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదనలు పంపారు. దాంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనికి సంబంధించి సిట్ అధికారులు అడిగిన నివేదికను ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు పురోగతిపై విచారణ నివేదిక ఇవ్వాలని కూడా సిట్ ను ఆదేశించింది ప్రభుత్వం. సిఐడి డిఐజీ ఆధ్వర్యంలోనే సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో ఏపీలోని మద్యం విక్రయాల్లో వేల కోట్ల నగదు లావాదేవీల్లో జరిగినట్టు అభియోగాలున్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే లిక్కర్ అక్రమాలపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి సిఐడి డీజీ ద్వారా రిపోర్ట్ సమర్పించాలని ఏపీ ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది.